నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిఎన్ఏ పరీక్షల ద్వారా విమాన ప్రమాద మృతదేహాల గుర్తింపు. 12 భౌతికాయాలు కుటుంబ సభ్యులకు అప్పగింత. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం. టెహ్రాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపైన క్షిపణుల వర్షం. ఇస్కాన్ ఆధ్వర్యంలో విజయవాడలో వాక్థాన్. గంజాయి డ్రగ్స్ దుష్ప్రభావంపై అవగాహన. శిథిలావస్థకు చేరిన గోదావరి డెల్టా కాలువల లాకులు. గేట్లకు రంధ్రాలు పడి నీరు వృధా. తల్లికి వందనంతో రికార్డు సృష్టించామన్న మంత్రి నాదెండ్ల. ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ 6 అమలు చేస్తున్నామని వెల్లడి. తాజాంశాన్ని చూస్తున్నాం. ఉత్తరాఖండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి 7గురు దుర్మరణం చెందారు. గౌరీకుండ్ సోన్ప్రయాగ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా హెలికాప్టర్ కూలింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ కు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి 7గురు దుర్మరణం చెందారు. గౌరీకుండ్ సోన్ప్రయాగ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా హెలికాప్టర్ కూలింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ కు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్ తో పాటు ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, అధికారులను ఇజ్రాయెల్ హతమార్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో 9 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడిలో 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. 3 రోజులుగా ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టుపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్ తో పాటు ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ అణ్వాయుధ ప్రాజెక్టులో భాగమైన శాస్త్రవేత్తలు, అధికారులను ఇజ్రాయెల్ హతమార్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల్లో 9 మంది శాస్త్రవేత్తలు, ప్రముఖులను పొట్టన పెట్టుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడిలో 78 మంది మృతి చెందగా 320 మందికి గాయాలయ్యాయి. 3 రోజులుగా ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణ్వాయుధ ప్రాజెక్టు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
తాజాంశాన్ని చూస్తున్నాం. విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. DNA ద్వారా 31 మృతదేహాలను వైద్యులు గుర్తించారు. 12 మృతదేహాలను వైద్యులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక DNA శాంపిళ్లను కూడా సేకరిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. DNA పరీక్షల ద్వారా 31 మృతదేహాలను వైద్యులు గుర్తించారు. 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల గుర్తింపునకు 10,000 టెస్టులు చేయాలని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ADS రజనీష్ తెలిపారు. DNA శాంపిళ్లు సేకరిస్తున్నామన్నారు. అలాగే విజయ్ రూపాణి మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్ రజనీష్ వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. DNA పరీక్షల ద్వారా 31 మృతదేహాలను వైద్యులు గుర్తించారు. 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాల గుర్తింపునకు 10,000 టెస్టులు చేయాలని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ADS రజనీష్ తెలిపారు. DNA శాంపిళ్లు సేకరిస్తున్నామన్నారు. విజయ్ రూపాణి మృతదేహం గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని డాక్టర్ రజనీష్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ఇరాన్లో కూడా మూడో రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. మూడో రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ పెద్ద ఎత్తున జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన 4 మృతి చెందారు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ క్షిపణులు గలీల్ రీజియన్లో ఓ అపార్ట్మెంట్ను తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 4 చనిపోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాల లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారనే సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో 2 రోజుల క్రితం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉత్తరాఖండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి 7 దుర్మరణం చెందారు. గౌరీకొండ్ సోన్ప్రయాగ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా హెలికాప్టర్ కూలింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్కు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటన కోసం బయలుదేరి వెళ్లారు.
కెనడాలో G7 సమావేశంలో పాల్గొనున్న మోదీ సైప్రస్, క్రొయేషియాల దేశాలను సందర్శిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలైట్స్ ఆహ్వానం మేరకు ఇవాళ రేపు మోదీ అక్కడ పర్యటించనున్నారు. 16-17 తేదీల్లో మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై కరణాస్కిస్లో జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. G7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది 6వసారి. ఈ సదస్సులో ఇంధనం, భద్రత, సాంకేతికత, AI, క్వాంటం సంబంధిత అంశాలపై వివిధ దేశాధినేతలతో చర్చిస్తారు. జూన్ 18న క్రొయేషియా ప్రధాని ఆండ్రేజ్ ప్లెంకోవిచ్ ఆహ్వానంపై మోదీ క్రొయేషియాను సందర్శించి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సందర్శన భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యధరా ప్రాంతం, ఐరోపా సమాఖ్యతో భారత్ సహకారాన్ని పెంపొందిస్తుందని MEA తెలిపింది. హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగబడి 2 అగ్నికి ఆహుతయ్యారు. శ్రీ రేణుక ఎళ్లమ్మ తల్లి ఆలయం ముందు ఫుట్పాత్పై దంపతులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి విద్యుత్ తీగలు తెగిపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి 2 మృతి చెందారు. నిద్రిస్తుండగా మట్టి గోడ కూలింది. ఈ ప్రమాదంలో కల్లుగీత కార్మికులు చిన్నారావు, ఎర్రిబాబు మృతి చెందారు. 2 మృతితో రామవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి 2 మృతి చెందారు. నిద్రిస్తుండగా మట్టి గోడ కూలింది. ఈ ప్రమాదంలో కల్లుగీత కార్మికులు చిన్నారావు, ఎర్రిబాబు మృతి చెందారు. 2 మృతితో రామవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. విజయవాడలోని ఈట్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీ రవికృష్ణ పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కళాశాలలో ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ చెడు ప్రభావంపై అవగాహన కల్పిస్తున్నామని రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ విక్రయించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఆస్తులు కూడా జప్తు చేస్తున్నామన్నారు. కూటమి సర్కారు చర్యలతో డ్రగ్స్ వినియోగం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. Thank you very much, and it is a good opportunity to share. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం ఒక వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈగల్ అనే ఒక సంస్థని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎంతోమంది పెద్దలు, అదేవిధంగా సంస్థలు కూడా ఈ డ్రగ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, అదేవిధంగా డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, దానివల్ల సమాజానికి కలిగే పెను ప్రమాదాలు, వాటి గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. ప్రతి తల్లి కూడా రాష్ట్రంలో ఈ ఈగల్కి అంబాసిడర్ కావాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎవరైతే ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ చేపడుతున్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా సుమారుగా 12 కేసుల్లో కూడా ఇటీవల కాలంలోని ఆస్తులు జప్తు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే డ్రగ్స్ అనే విధానం మీకు కనిపించినప్పుడు 1972కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఈగల్ టీం అనే ఒక సిన్సియర్ ఆఫీసర్స్ ఈగల్ టీంని ఏర్పాటు చేసి దాని ఫలితాలు కూడా కనపడుతూ ఉన్నాయి. మనకి 9-10 నెలల్లోనే అనేక చోట్ల మార్పులు మనం చూస్తూ ఉన్నాం. మీరు ఆ ప్రాంతాలకు ఏ ప్రాంతాలు అయితే గత 5 సంవత్సరాలు మరి డ్రగ్స్తో లేదా గంజాయితో విచ్చలవిడితనంతో అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు. ఆ ప్రాంతాలకు వెళ్తే ఇప్పుడు తగ్గుముఖం పట్టిందనే భావన అక్కడ ఉన్న
స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వాలు దీన్ని కఠినంగా తీసుకోకపోతే మన ఈ చైతన్యం కొంతవరకు ఉపయోగపడుతుంది తప్ప శాంతం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ నో డ్రగ్ నో ఎడిక్షన్ అని చెప్పి దానికి మనం ప్రతినిభూని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. డ్రగ్ ఎడిక్ట్ అయితే మొత్తం కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఎక్కడో వినేది, ఇప్పుడు ప్రతి వీధిలో వింటున్నాం, ప్రతి స్ట్రీట్లో వింటున్నాం అన్నమాట. కాబట్టి ప్రభుత్వం దీనికి ముందుకు వచ్చి సంకల్పించి ఈగల్ టీమ్ అని ఏర్పాటు చేసింది. చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్. పౌరుడిగా మా బాధ్యత మా ఇస్కాన్ సంస్థ తరపు నుంచి మేము సహకరించాలనుకున్నాము. అందుకనే ఈ యొక్క వాకథాన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. ఇక్కడ 1000 మంది రిజిస్టర్ అయ్యారు. దీనికి ఈగల్ టీమ్ సపోర్ట్ తీసుకునే విధంగా, అంటే ఈగల్ టీమ్ని ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాని వంతుగా మేము రథయాత్ర సందర్భంగా మేము సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. హరే కృష్ణ. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తల్లికి వందనం అందరి పిల్లలకి ఇవ్వటం సాధ్యం కాదని చాలా మంది విమర్శించారని, ఎన్నడూ లేని విధంగా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసి చూపించామన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంపొందించి అక్షరాస్యత పెంచే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్ల చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్ చేసి ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు, తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా, బరువైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. తల్లికి వందనంపై వైసీపీ నేతలు మతిలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ అకౌంట్లోకి నిధులు మళ్లించారంటూ వైసీపీ నేతలు అక్కస వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జగన్ ఖజానా చేసిన తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి 5,000 కోట్లే ఖర్చు పెట్టిందన్న మంత్రి తాము ఒకే రోజు 67.25 లక్షల మందికి 10,000 కోట్లు విడుదల చేశామన్నారు. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒకరికి డబ్బులు వేసి ఎవరిని చదివిస్తావో తేల్చుకో అని తల్లులకు జగన్ చెప్పారని మంత్రి గొట్టిపాటి రవి విమర్శించారు. ఒక ఇంట్లో 4 కాదు 5 పిల్లలున్నా అందరినీ చదివించు అమ్మా అంటూ సీఎం చంద్రబాబు అందరికీ తల్లికి వందనం వేశారని కొనియాడారు. ఇది ఒక నియంతకు నేతకు తేడా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం బేల్పూరులోని భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని 3 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని గ్రంథసిరి గ్రామానికి చెందిన పరుచూరి అనురాధ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. న్యాయం చేయాలంటూ మాజీ ఎంపీ ఖమ్మంబట్టి రామ్మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రజా సమస్యల వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దన కొట్టాలలో అమ్మవారి గుడికి దారి ఇవ్వకుండా వైసీపీ కౌన్సిలర్ ఇబ్బంది పెడుతున్నారంటూ మరో మహిళ అర్జీ ఇచ్చారు. ఆర్మీ కోటా కింద ఇచ్చిన భూమిని గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేలో తగ్గించి ఆన్లైన్ చేశారని కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంటకు చెందిన అబ్దుల్ ఖర్వలి ఫిర్యాదు చేశారు. వినతులను స్వీకరించిన టీడీపీ నేతలు న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తల్లి 2 పిల్లల అదృశ్యం కలకలం రేపుతోంది. పేరూరు గ్రామానికి చెందిన హారతి మామిడి కుదురులోని పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పి 2 పిల్లలను వెంటబెట్టుకుని అత్తవారి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత రోజు కూడా ఆమె ఇంటికి చేరుకోలేదు. విషయం తెలుసుకున్న భర్త నగేష్ భార్య బిడ్డల కోసం వెతికారు. కనిపించని ప్రతి ఒక్కరిని అడిగాడు. అయినా వారి ఆచూకీ తెలియకపోవడంతో అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగా దినోత్సవానికి ప్రతి ఒక్కరూ కుటుంబాలతో కలిసి పాల్గొన్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు. 11వ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ విచ్చేస్తున్న వేళ ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని వివరించారు.
On June 21st, let's unite as one Andhra Pradesh and join the global celebration of the 11th International Day of Yoga. Over 2 crore people across the state and 5 lakh people alone in Visakhapatnam will come together for yoga. Yoga for one earth, one health. Yoga brings strength, peace, and focus. It's for everyone, young or old. I invite you, your family, and friends to take part. Let's make Andhra Pradesh a role model for wellness and unity through yoga. See you on the June 21st at Visakhapatnam. Join yoga, celebrate life.